प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके नमस्ते लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः सचिपुरन्दराभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः। मोई मल्ली వెళ్ళిపోండి సార్ మిగతా వాళ్ళకు సైడ్ ఇవ్వండి టీషర్ట్స్ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం దయచేసి దయచేసి మీరు టీషర్ట్ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఆవరణ నుంచి వచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాం నిజామాబాద్ అదేవిధంగా మసంరాయ్ టీం ఓకే ఖమ్మం టీం భద్రాద్రి టీం ఓకే అదేవిధంగా రంగారెడ్డి టీం సాయిరెడ్డి సారన్ టీం మహబూబ్నగర్ టీం మరి అదేవిధంగా వికారాబాద్ టీం ఆదిలాబాద్ నల్గొండ కరీంనగర్ అన్నా టీషర్ట్స్ వేసుకోవాల్సిన మీరు తీస్తూ మూవ్ అవుతూ మీ టీషర్ట్ మీ పైన దానిపైన వేసుకోండి సార్ ప్లీజ్ మరి ఇచ్చిన మీకు ఎంతో సహకరించి ఈ కార్యక్రమానికి ముందుకెళ్తున్న మీ అందరి క్రీడాకారులకు కూడా మరొకసారి తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం ఉమ్మడి 10 జిల్లాల నుంచి వచ్చేసిన క్రీడాకారులకు మరి అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మరొకసారి తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మీకు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దయచేసి టీషర్ట్ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మీ చైర్లో మళ్ళీ కూర్చోండి సార్ సహకరించారు ప్లీజ్ మరి వెంబడి మన డిస్ట్రిక్ట్ లోగో ఓపెన్ చేయబోతుంది కాబట్టి అంత లోపల మీరు టీషర్ట్స్తో ఉంటే మన ఈ జిల్లా తరఫున పాల్గొంటున్నందుకు అతిథులకు కార్యక్రమంలో పాల్గొనడం బాగుంటుంది మిగతా క్రికెట్ క్రీడాకారులు కూడా అందులో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం రంగారెడ్డి మరి మీ అందరికీ ఉన్నాయి కాబట్టి సెకండ్ టైం రాకండి క్రీడా స్ఫూర్తిని చాటుతున్నందుకు థ్యాంక్ యూ మీ అందరికీ అందరూ తప్పకుండా టీషర్ట్ మీ వేరు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మూగండి ముందుకు మూగండి మరి వెంబడే మళ్ళీ ప్రెస్ మిత్రులకు కూడా సపరేట్ టీషర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది మన లోగోతో పాటుగా కాబట్టి సహకరించాలని కోరుతున్నాం స్పోర్ట్స్ అథారిటీ సరూనగర్ షాట్స్ క్రీడాకారులు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం వారికి నేను ఒక అభిమానిగా ఒక శిష్యుడిగా గుర్తుకొస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఇచ్చేసిన దైవ సమ్మానంలో పెద్దలు శ్రీ కేవీ రమణాచారి సార్ గారికి పాదాభివందనం చేసుకుంటూ అందరూ సపోర్ట్ కొట్టాలనుకుంటున్నాను. అదేవిధంగా సారు నేను చిన్న పిల్లని క్రికెట్ ఆడుతూ ఉంటే సార్ మహబూబ్నగర్ ఆర్డీఓ వచ్చారు, మహబూబ్నగర్ ఆర్డీఓకి నారాయణపేట ఆర్డీఓ వచ్చారు, సార్ నారాయణలో ఆర్డీఓ వచ్చారు. మా జిల్లాలోనే సారు ఒక 5-10 సంవత్సరాలు మా యువనం సార్ ముందరనే గడిచిపోయింది. క్రికెట్ ఆడుతూ ఉంటుంది, సార్ దగ్గరికి వెళ్ళి ప్రైజులు తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా జీవితంలో సార్తో పాటే సార్ వెనకాలనే మా ప్రయాణం జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కూడా సార్ వెనుకనే మేము ప్రయాణం చేసి భాగ్యం దేవుడు సాక్షాత్ వెంకటేశ్వరం కలిగించాలని చెప్పని కోరుకుంటూ ఎంతో బిజీగా ఉన్న సార్ ఈ కార్యక్రమం వచ్చారు. మరి సార్కి మీ అందరూ మనందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పూజలు పెద్దలు గౌరవనీయులు ఈ మధ్యనే ఎమ్మెల్సీ ఎన్నికైనా పెద్దలు ఏవిఎన్ రెడ్డి గారు సపోర్ట్ కొట్టండి, వారు మామూలుకి వెళ్ళాలి నాకు వీలు కాదని చెప్పారు వారు. కానీ ఒక మిత్రుల ద్వారా సార్ను రిక్వెస్ట్ చేస్తే అంత ఇంపార్టెంట్ ఈ కార్యక్రమం అని చెప్పని అంటే సార్ రావడం జరిగింది. ఏవిఎన్ రెడ్డి గారు బ్రిలియంట్ స్కూల్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ తెలంగాణ. దిల్షుక్నగర్ పబ్లిక్ స్కూల్ యజమాని సార్ మరి వారిని మిత్రుడు చాణక్య రెడ్డి గారు వేదిక మీద రావాలి ప్లీజ్. రెడ్డి గారు, నా తమ్ముడు రఘువర్ధన్ రెడ్డి గారు, అన్న డాక్టర్ బాలరాజ్ గారు, అన్న పెద్దలు సోమేశ్ అన్న గారు, డాక్టర్ తమ్ముడు ప్రశాంత్, అక్క నందపాండే గారు, ప్రవీణ్, మన మతీన్ భాయ్, రామ్ లక్ష్మణ్ రెడ్డి, మేడము, శాంత మేడము, కాంబోజీ గారు, మన డాక్టర్ గారు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అనేది
ఒకటి ఆవిర్భావం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉంది లేదంటలేము, బట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు హైదరాబాద్. ట్విన్ సిటీస్ కే కన్ఫైన్ అయింది. ఇంతకుముందు 10 జిల్లాల నుండి ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి. చాలా మంది క్రికెట్ క్రీడాకారులు గ్రామీణ ప్రాంతంలో ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు అవకాశం ఇవ్వండి, మేము రంజీ ట్రోఫీ ఆడతాము, మేము 2020 ఆడతాము, వన్డే ఆడతాము, మేము దేశానికి టెస్ట్ ఆడతాము అని చెప్తున్నారు. అయ్యా 96 దేశాలలో క్రికెట్ డెవలప్ అవుతా ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హస్ గివెన్ మెంబర్షిప్ టు 96 కంట్రీస్. ఇతర దేశాల్లో క్రికెట్ డెవలప్ అవుతా ఉంది. భారతదేశంలో 37 రాష్ట్రాల్లో మరి మెంబర్షిప్ ఇచ్చింది బీసీసీఐ. కేవలం తెలంగాణలో మాత్రమే ఓన్లీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు మనము కన్ఫర్మ్ అయినాము. తెలంగాణ జిల్లాలో ఎక్కడ కూడా క్రికెట్ లేదు. ఒక గ్రామీణ ప్రాంతంలో ఓ సూర్యాపేట కానీ, నల్గొండ కానీ, మరి గద్వాల కానీ, నాగర్లో కానీ, మెదక్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఎలాంటి వరంగల్లో కానీ ఎక్కడ కూడా టర్ఫ్ పిచ్చులు లేవు. ఎక్కడ కూడా మ్యాచ్లు జరగవు. ఎక్కడ రంజీ ట్రోఫీ మ్యాచ్లు జరగవు, అండర్ 19 మ్యాచ్లు జరగవు, వన్డే జరగవు. మీరు అదే ఆంధ్ర తీసుకోండి, 4 సెంటర్లో విజయనగరంలో, వైజాగ్లో, మంగళగిరిలో, విజయవాడలో 4 సెంటర్లో టెస్ట్ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి, వన్డే మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి, ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. కేవలము తెలంగాణలోనే, హైదరాబాద్లో మన దుస్థితి, మన దౌర్భాగ్యం. నేను తెలంగాణ ఉద్యమం చేస్తా ఉంటే కేసీఆర్ గారు అడిగారు, ఎందుకు ఇంత ఉద్యమం చేస్తా ఉన్నాడు, ఎందుకు ఇంత ఉధృతంగా చేస్తా ఉన్నాడు ఉద్యమం, ఏం కావాలి ఆయనకు అంటే తెలంగాణ వస్తే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కావాలని చెప్పని అప్పుడు పెద్దలు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి తెలంగాణ వచ్చింది కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరు మార్చమని చెప్పినాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గా మార్చండి అని చెప్పినాం. మార్చలేదు. ఎందుకో మరి ఏం జరిగిందో లోపల కానీ మరి క్రికెట్ ను పక్కకు పెట్టేశారు. మేము సఫర్ అయిపోయినాం. నన్ను ఏం చేశారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉండరా బాబు అని చెప్పి నాకు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఇచ్చారు 6 ఏళ్ళు. సరే నేను ఏం చేయాలి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఇస్తే నాకు ఇచ్చిన బాధ్యత నేను సక్రమంగా నెరవేర్చాలి. ఒక నిక్కర్ జరీన్ ఒలింపియన్ తయారు చేయాల్సి వచ్చింది, ఒక ఈషా సింగ్ షూటర్ ను ఒలింపియన్ తయారు చేయాల్సి వచ్చింది, అదేవిధంగా ఒక నందిని రన్నర్ ను తయారు చేయాల్సి వచ్చింది, ఒక ఆకుల శ్రీజ టీటీలో అమ్మాయిని ఒలింపిక్స్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నేను కన్ఫర్మ్ అయిపోయినా. అక్కడ నేను కమిట్మెంట్ నాకు ఇచ్చిన స్పోర్ట్స్ చైర్మన్ పదవిని నేను న్యాయం చేయాల్సిన సందర్భంగా క్రికెట్ కొద్దిగా దృష్టి పెట్టలేకపోయినా, వాస్తవంగా చెప్తున్నా. ఆ సందర్భంగా ఇతర సంఘాలు మరి క్రికెట్ నడుపుతా ఉంది తెలంగాణలో. మరి వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళ చేతిలో పెట్టినాం, వాళ్ళకు అన్ని విధాల అధికారాలు ఇచ్చినాం. నేను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఉంటూ మరి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కు స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ వాడుకోవచ్చు, ఎల్బీ స్టేడియం గ్రౌండ్స్ వాడుకోవచ్చు, అదేవిధంగా జిల్లాలో కూడా గ్రౌండ్స్ వాడుకోవచ్చు అని చెప్పని మరి జీవో కూడా ఇచ్చాం. అయినా కూడా రాలేదు, బీసీసీఐ నుండి అప్లికేషన్ రాలేదు. ఈ సందర్భంగా మరి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఉన్నా కూడా తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఒకటి తెరవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మనం కూడా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే చూస్తూ ఉంటే పిల్లల భవిష్యత్తులు చాలా నాశనం అయిపోతా ఉన్నాయి. బాధ కలుగుతా ఉంది. పిల్లలు 5,000 రూపాయలు, 7,000 రూపాయలు, 10,000 రూపాయలు నెలకిచ్చి కోచింగ్ తీసుకుంటారు. కోచింగ్ తీసుకొని వాడు ఏం చేయాలి, పోరాడు లీగ్ ఆడాలి. లీగ్ ఆడాలంటే మళ్ళీ లీగ్ కు డబ్బులు ఇవ్వాలి, లీగ్ టీమ్ కు డబ్బులు ఇవ్వాలి. 1 లక్షలో 2 లక్షలు లీగ్ ఆడాలంటే లీగ్ డబ్బు ఇవ్వాలి. మళ్ళీ లీగ్ లోకి వెళ్ళి స్టేట్ సెలెక్ట్ కావాలంటే స్టేట్ కు డబ్బులు ఇవ్వాలి. స్టేట్ లో 15 లో ఇలాంటి పరిస్థితి హైదరాబాద్ క్రికెట్ ఏర్పడింది. వేరే రాష్ట్రాలలో చాలా క్లబ్స్ ఉన్నాయి. కర్ణాటకలో 8,000 క్లబ్స్ ఉన్నాయి, తమిళనాడు 400 క్లబ్స్ ఉన్నాయి. కేవలం హైదరాబాద్ లో మాత్రము 216 క్లబ్లు ఏర్పడ్డాయి. మరి జిల్లాలకు ఒక జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు ఒక క్లబ్, నల్లగొండకు ఒక క్లబ్, మహబూబ్నగర్కు ఒక క్లబ్, మెదక్ ఒక క్లబ్, ఆదిలాబాద్ ఒక క్లబ్. ఎవరు రంజీ ట్రోఫీ ఆడాలి, ఎవరు వన్డే ఆడాలి, ఎవరు T20 ఆడాలి, ఎవరు దేశానికి ఆడాలి, ఎప్పుడు కపిల్ దేవులు రావాలి, ఎప్పుడు సచిన్ రావాలి, ఎప్పుడు ధోని రావాలి, తెలంగాణ క్రికెటర్స్ అని చెప్పని నాకు బాధ కలుగుతా ఉంది. చూస్తూ ఉంటే జీవితం గడిచిపోతా ఉంది. ఇంకెన్నేళ్ళు బతుకుతాము మనకే తెలియదు. ఈ సందర్భంగా తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరి కూడా పెద్దలు ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు, పెద్దలు రమణాచారి గారు ఉన్నారు, తమ్ముడు శివసేన రెడ్డి చైర్మన్ కూడా రాబోతున్నారు. అదేవిధంగా అందరు కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి, కిషన్ రెడ్డి గారిని కలిసి, కేసీఆర్ గారిని కలిసి, అందరినీ కలిసి అనుమతులు తీసుకొని ఎస్సీఏ ఉన్నని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ క్రికెట్ ఉండకపోతాను మేమేం పక్క జరపమంటలేదు. లెట్ ఇట్ బి ఎస్సీఏ మీరు అట్లనే ఉండండి. మాకు 32 జిల్లాలకు సొంతం అసోసియేషన్ ఇవ్వండి. 150 క్లబ్లు, 200 క్లబ్లు మేము ఏర్పాటు చేసుకొని మా క్రికెటర్స్ మేము పైకి తీసుకొచ్చుకుంటాము. 96 దేశాలకు వెళ్ళి ఈ పిల్లలు ఆడతారు సార్. 96 కంట్రీస్ కు ఈ పిల్లలు పోయి రేపు ఆడితే ఎంత రిప్రజెంటేటివ్ మనకు ఎంత బాగుంటుంది ఏవిఎన్ రెడ్డి గారు ఆలోచన చేయడం. వేరే కంట్రీస్ పోయి ఇప్పుడు మన అమెరికాలో వరల్డ్ కప్ జరిగింది. అమెరికా టీంలో 8 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. వేరే దేశాలలో కూడా ఇండియన్ ప్లేయర్సే కెప్టెన్లుగా, కోచ్లుగా పోతున్నారు.
మరి అలాంటి తెలంగాణ పిల్లలు ఏం పాపం చేసుకున్నారు నాకు అర్థమైతలేదు. మేము ఆడలేదు, మా పిల్లలు ఆడలేదు, ఈ పిల్లలు ఆడతలేరు, చూసుకుంటూ కూర్చొని ప్రసక్తే లేదని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఇప్పుడు లోగో ఆవిష్కరణ చేసుకోవాలి. మరి పెద్ద రమణాచారి గారు, ఏవిఎన్ రెడ్డి గారు దయచేసి మరి లోగో ఆవిష్కరణ అందరూ కూడా దయచేసి మరి దయచేసి లోగో ఆవిష్కరణ చేసుకోవాలని కోరుతాం. అవి ఇచ్చేసే, అవి వెనక్కి ఇచ్చేసే, ఆ రెండు ఇచ్చేసే. ఎవరు పెట్టింది ఎవరు ఫస్ట్ చెప్పు. మనలే పెట్టారు, మీరు పెట్టబట్టి మేము వచ్చాం. మేము ఎక్కడ వెనక్కి ఉండేవాళ్ళం తెలియదా? అందరు గట్టి క్లాప్స్ మీ అందరి సర్తాలతో శుభాకాంక్షలు తెలియాల్సుకుంటున్నాం. మీ అందరి కోసమే వెంకటేశ్వర అన్ని లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతుంది కాబట్టి ఈ సందర్భంగా ఇలా వెలుగొందేటట్లు మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. మరి తెలంగాణ క్రికెట్ని ఆశీర్వదిస్తూ లోగోని ఆవిష్కరిస్తున్న సందర్భంగా మరొక్కసారి పూజ్యులు పెద్దలు రమణాచారి సార్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి సార్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరోసారి గట్టి క్లాప్స్ శుభాకాంక్షలు. అర్బన్ డెవలప్మెంట్ ఆయన శిష్యులము మరి ఏవిఎన్ రెడ్డి గారు కూడా మన ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ గారు మరి మిగతా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మా డాక్టర్ సోమేశ్వర గారు, రాఘవరెడ్డి గారు మరి మిగతా సభ్యులందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా వెంకటేశ్వర రెడ్డి గారి గురించి రెండే మాటలు చెప్తానండి. ఎందుకంటే ఆయన చైర్మన్ అయినాక చిన్న పిల్లగాడి నుంచి పెద్ద పిల్లగాళ్ళ వరకు పెద్ద నాయకులు వచ్చినా కూడా ఒకే తీరుగానే మీరు ముఖ్యంగా ఎవరు వచ్చినా ఫస్ట్ రిఫ్రెష్మెంట్ వాళ్ళ ఊరోళ్ళు కానీ వేరే వాళ్ళు వస్తే మధ్యాహ్నం లంచ్కి వస్తే లంచ్ పంపేవారు. అదేవిధంగా ఒక పెద్ద అచీవ్మెంట్ ఆయన పీరియడ్లో నా సొంత ఊర్లో ఒక స్టేడియం కట్టుకోవాలని ఎన్ని ఎకరంన్నర ఆయన సొంతం రెడీ ఆయన పట్ట భూమిని దగ్గర ఇచ్చి అక్కడ స్టేడియం నిర్మించింది. చాలా కష్టపడ్డాడు. ఇక్కడ అక్కడ తెల్లారికి అక్కడ సాయంత్రం ఇక్కడ చాలా కష్టపడ్డాడు. దానికి ప్రత్యేక కృతజ్ఞతలు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ మెన్ తరఫున. నేను డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. మరి ఎప్పుడు పోయినా సార్ చక్కగా చిన్నపిల్లలతో కూడా మాట్లాడి పిల్లలందరికీ ఆశీస్సులు ఇచ్చుకుంటూ ఏదైనా కావాలంటే కూడా సొంత డబ్బులు పెట్టి టీం పోవాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ ఎక్కువ ఆయన మేము చూసింది ఏంటంటే స్పాన్సర్ చేసేవాళ్ళు. యూనిఫామ్ పిల్లలకు కిట్ ఉంటుంది కదా, దానికి చేసేవారు. మరి ముఖ్యంగా ఇది కూడా మన క్రికెట్ను కూడా మనం డెవలప్ చేయాలి. ఎందుకంటే సార్ చెప్పింది ఒకటే క్రికెట్ అది హైదరాబాద్లో ఓన్లీ లీగ్స్ తప్ప జిల్లాలో ఎక్కడ అయితే లేవు. అవి కూడా రిజిస్టర్డ్ క్లబ్స్. మామూలుగా రిజిస్ట్రేషన్ క్లబ్లు లేకుంటే ఎక్కడెక్కడో చిన్న గ్రామంలో కూడా క్రికెట్ ఆడుతారు ఇవాళ రేపు. ఎందుకంటే అదొక క్రేజ్ అయిపోయింది. అక్కడ కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. వారిని పైకి తేవడం సార్ యొక్క ఉద్దేశం. మేము కూడా మీ అంటే ఉంటాం సార్. డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, హై స్కూల్, కేజీ టు పీజీ మేము అంతే ఉంటాం. మరియు రమణాచారి గారి సహాయ సహకారాలు, మరి ఏవిఎన్ రెడ్డి గారి సహాయ సహకారాలు ఇవి ఒక అసోసియేషన్ ఉంటాయని కోరుకుంటూ మిగతా వారందరికీ వచ్చినందుకు నమస్కారం చేసుకుంటూ పిల్లలకు ఆశీస్సులు వేసుకుంటూ అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ మరియు ఈ జెండా మోస్తున్న పెద్దన్నలు మన మాజీ క్రీడాకారుడు, మాజీ శాట్ చైర్మన్ గౌరవనీయులు వెంకటన్న గారికి కృతజ్ఞతలు. మరియు ఖచ్చితంగా బీసీసీఐ నుంచి అప్లికేషన్ తెచ్చే దమ్ముని ఒక్కడికే ఉన్నారు ఈ తెలంగాణలో. ఖచ్చితంగా మీ ఎవరు మేము నడుస్తాం. పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్ రమణాచారి గారికి మరియు గౌరవనీయులు ఎమ్మెల్సీ రెడ్డి గారికి మరియు ఏవిఎన్ రెడ్డి గారికి, తర్వాత రాఘవరెడ్డి అన్నకు అందరికి కూడా నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతా. చాలా చిన్న పల్లెటూరు నుంచి వచ్చి నేను మైనదుల్లా గోల్డ్ కప్ ఆడిన హైదరాబాద్. ఎంత కష్టపడ్డామంటే నిజంగా ఆ రోజు 50% మా టాలెంట్ ఉంటే 50% వెంకటన్న కృషి. మైనదుల్లా గోల్డ్ కప్ నేషనల్ టోర్నమెంట్ అది.
ఉమ్మడి జిల్లాలకు ఒక వేదిక కావాలా, మా పిల్లలు కూడా తెలంగాణ పిల్లలు మొయినతుల్లా లాంటి ఒక టోర్నమెంట్ ఆడాలని ఆ రోజు పట్టుబట్టి హెచ్సిఏ మెడల్ వంచి మొయినతుల్లా గోల్డ్ కప్లో ఉమ్మడి జిల్లాల టీమును తయారు చేసింది వెంకటన్న. ఆ రోజు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తోటి కూడా ఆడాం మేము. చాలా అనుభవము, చాలా అనుభవత్మకంగా. అన్నకు ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా ఈ జర్నీలో మీరు సక్సెస్ అవుతారు. నిజంగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మొదట స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయినందుకు క్రికెట్ను కొంచెము ఆయనకు టైం ఇవ్వలేకపోయాడు. కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ క్రికెట్ గురించే మీ తాపత్రయం, క్రికెట్ గురించి ఉన్నారు కాబట్టి మీ అంటే మేము అందరం తెలంగాణ మాజీ క్రీడాకారులు అందరం కూడా ఉంటాం. ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేయండి, అందరికి కూడా ప్రతి జిల్లా నుంచి వచ్చిన క్రీడాకారులు కానీ పాత్రికేయులు కానీ ఎవరికైనా ఒకటే విన్నపం, దయచేసి నేను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్లో ఇట్లే ఆవిష్కరణ జరిగినప్పుడు పార్క్ ఎదుల నేను ఒక జాయింట్ సెక్రటరీగా ఉన్నా. అక్కడ అన్న చాలా సపోర్ట్ చేసిండు, శాట్స్ నుంచి గ్రౌండ్స్ ఇచ్చి బాగా సపోర్ట్ చేసిండు. కానీ ఇక్కడ చూడు కొంచెం స్వార్థ రాజకీయాల క్రికెట్ అనేది నడుస్తూ ఉంది. దయచేసి అదల్లా పక్కన పెడదాం. మన తెలంగాణ పిల్లల కొరకు, మన తెలంగాణ క్రికెట్ క్రీడాకారుల భవిష్యత్తు కొరకు ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఉండాలని గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడుతూ అందరికి మరొకసారి కంగ్రాచులేషన్స్. క్రికెట్ అసోసియేషన్ లోగో ఇనాగరేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు రమణాచారి సార్ గారికి, మన ఎమ్మెల్సీ గారు ఏవిఎన్ రెడ్డి గారికి, వెంకటేశ్వరన్న గారికి, వేదికపైన పెద్దలందరికీ తెలంగాణ పీటీ అసోసియేషన్ తరఫున నమస్కారం తెలుపుతూ, క్రీడాకారులకు ఆశీస్సు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా అది ఎస్సీఐ ఒకటే కాకుండా ఈ క్లబ్ కూడా, ఈ అసోసియేషన్ కూడా మనకు ఫామ్ అయితే మన జిల్లాలలో ఉన్న క్రీడాకారులందరికీ మంచి ఫెసిలిటీస్ వస్తాయి. అందరు పిల్లలు కూడా ఆడతారు. దీనికోసం మా పీటీ అసోసియేషన్ ఖచ్చితంగా అన్నంగా నుండి ఈ తెలంగాణ జిల్లాల క్రికెట్ అసోసియేషన్కు సంపూర్ణ మద్దతు తెలుపుతాం. సభలో అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మేము గత 30 సంవత్సరాల నుండి క్రికెట్ రంగంలో ఉన్నాము. ఎన్నో బాధలు అనుభవించాము. వెంకటరెడ్డి సార్ తోటి హైదరాబాద్ ఎస్ఏ ఉప స్టేడియంలో కూడా తన్నులు కూడా తిన్నాం ఆయన వల్ల. ఎందుకంటే ఎస్ఏకి వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి లోహిత్ గారు సినిమా యాక్టర్ గారికి దయచేసి క్లాప్స్ కొట్టండి. వేదిక మీద ఎస్ఐకి వ్యతిరేకంగా మేము గత 30 సంవత్సరాలు యుద్ధం చేస్తున్నాం. జిల్లాలో ఇంతమందికి సెలక్షన్ అంటూ పెడతారు, కానీ వాళ్ళకి అనుకూలమైనటువంటి క్రీడాకారులకే సెలక్షన్ పెట్టి తీసుకెళ్ళి డిస్టిక్లో ఆడిస్తుంది. అది ఏముండదు, దానికి విలువ ఉండదు, ఏముండదు, క్రమంగా ఆడిచ్చినట్టు పంపిస్తుంది అంతే. దానివల్ల ఏం లేదు. 32 సంవత్సరాలు అయింది ఇంతమందికి జిల్లాలలో ఒక రంజీ ప్లేయర్ లేడు. సిగ్గుపడాల మనం. ఒకడే ఒక వ్యక్తి ఆడాడు, వెంకటరెడ్డి సార్ సారథ్యంలో గౌస్బాబు. చప్పట్లు కొట్టండి సార్. ఒక్కడే ఆ రోజు యుద్ధం చేసి గౌస్బాబుని ఆడించింది. వాళ్ళు కూడా ఏం చేశారు, తెలంగాణ ముద్దుబిడ్డని ఒకే ఇన్నింగ్ ఆడించారు. ఇంకా లేదు ఛాన్స్ సెకండ్ ఇన్నింగ్ కూడా. మళ్ళీ వరంగల్ విష్ణుబాబు ఆడింది. 28 సంవత్సరాలు అయింది ఇంతమందికి జిల్లాలో క్రీడాకారులకి ఇంతమందికి ఎంకరేజ్మెంట్ లేదు. 9 మంది సెక్రటరీలు వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. మేము ఉమెన్ క్రికెట్లో ఉన్నప్పుడు ఎన్నో బాధలు పడ్డాం. 24 జిల్లాలు మేము ఉమెన్ క్రికెట్ని డెవలప్ చేసాం. జాతీయ స్థాయిలో ఆడినటువంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. ఈరోజు సీనియర్లు పెళ్ళిళ్ళై పేరెంటాలై వాళ్ళ పిల్లలతో కూడా సహా భర్తలతో సహా వచ్చారు. ఎందుకంటే తెలంగాణ క్రికెట్ అన్యాయం జరిగిపోతుంది. ఇదే వేదికలో మేము 2 సార్లు ఈటల రాజేంద్ర గారు, రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో ఇదే డ్యాన్స్ మీద మా బాధలు చెప్పుకుంది. వాళ్ళు లీడర్లు అయిన కానీ మనం ఎక్కడికక్కడ జిల్లాలో ఉన్నాం, బొంతలు అక్కడనే ఉన్నాం. మా బాధలు మీరు గట్టిగా పోరాడి మా కష్టాలన్నీ మీరు పరిశీలించండి. ఎంతోమంది అన్యాయం జరిగిందో జిల్లాలో. బోయినతల కప్పు రాఘవన్ ఆడింది, మా జిల్లా నుంచి కూడా అంతే ఆడించింది. ఒక్కడే వాళ్ళకే న్యాయం జరుగుతున్నది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా లాంటి వాళ్ళకి కనీసం ఒక బాల్ కానీ, మ్యాట్ కానీ, ఒక నెట్ కానీ
లేదు. ఎన్నోసార్లు మా వెంకటేశ్వర రెడ్డి అన్నతో పోరాడి మేము తన్నులు తిన్నా. నేను ఎస్ఐటీ ఇట్లా ఉప్పల్లో పోయినాడు, లోన పోయినాడు, వీళ్ళందరూ వెనకపోయారు, మేము తన్నులు తిన్నాం. ఒక్కడు మా ఎనమట్లేరు పెద్దవాళ్ళు. అదే ఆ రోజు ఈటల రాజేందర్ సార్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు, ఆయన చనిపోయారు మహానుభావుడు ఒక రెడ్డి, నల్గొండ జిల్లా అతను. వీళ్ళందరూ మా వెనక వస్తున్నారని మేము ముందు పోయినాం, తన్నులు తిన్నది మేము. అన్యాయం జరిగింది కూడా మా జిల్లాలకి. అదే వెంకటేశ్వర రెడ్డి గారు అదే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో గ్రామీణ ప్రాంతాలకి క్రికెట్ అకాడమీ పెట్టాలని పట్టుబట్టారు. 28 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. అన్ని 9 మంది సెక్రటరీలు ఈసారిని ఎగేసి బోలా శంకర్ రెడ్డి గారు వెళ్ళిపోయి యుద్ధం చేస్తే వెనక చూసి 8 మంది సెక్రటరీ లేరు, నేను ఒక్కడే ఉన్నాడు. సస్పెండ్ చేశారు. సిగ్గుపడాలి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి పిల్లగాలు వెనక కూర్చున్నారు గౌరవంగా, నన్న పిల్లలు, ఎలాంటి సెంచరీ కొట్టిన పిల్లలు ఉన్నారు అక్కడ. వాళ్ళకి అటాచ్ అయిన వాళ్ళకి టీ తాగేటోళ్ళకి, చెంచాగిరి చేసేటోళ్ళకి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ న్యాయం చేసింది తప్ప జిల్లా పిల్లగాళ్ళకి ఎవడన్నా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవడన్నా గిరాడు ఈ రంజీ మ్యాచ్లో వచ్చినా అని చెప్తే వాళ్ళకి చెప్పులు ఆడుతారు. అన్యాయం చేశారు. బాధ సతదైన ఇలా పెళ్లిలో అయిన అందరూ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వెంకటేశ్వర రెడ్డి గారి మీద అన్యాయం చేశారు సార్. ఈ 8 సంవత్సరాలు కూడా అన్యాయం చేశారు. ఒక టీసీ ఏర్పాటు చేశారు. రోజులు పెట్టడం, చందాలు వసూలు చేసుకోవటం తప్ప వేరేది ఏం లేదు డెవలప్మెంట్ జిల్లాలో. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు నన్ను అపార్థం చేసుకోకండి. థ్యాంక్ యూ మదన్ భాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్షాల్లా మదన్ భాయ్ విల్ ఫైట్, విల్ అచీవ్. ఇప్పుడు రాజశేఖర్ క్రికెట్ కోచ్ తమ్ముడు 2 నిమిషాలే పెద్ద రమచారి సార్ ఉన్నారు సార్. వెనుకబాటు మీద పోరాటం చేసి పుట్టుకొచ్చిన తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ జిల్లాలో అన్యాయం 4 కోట్ల తెలంగాణ జనాభాకు 2002లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్ళు నిధులు నియామకాలు అని ఏ విధంగా కొట్లాడినరు. సో ఇది ఆస్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ అన్ని రంగాల్లో కొంచెం ముందుగా క్రికెట్ పరంగా అన్యాయమే జరుగుతుంది. సారు మాకు ఆర్డీఓ మున్పడితే ఆర్డీఓ నారాయణపేట ఉన్నప్పుడు చిన్న పిల్లలు, అదేవిధంగా సారు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఇవి ఉన్నప్పుడు కూడా మేము పోయినా కూడా స్పోర్ట్స్ అథారిటీ మాకు ఎండీ కూడా చేసేది. మీకు విషయం చెప్పాలి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా సార్ దగ్గరకు ఒక ఫైల్ పోతే 93లో 63 మందిని ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఛాయలు అందించే వాళ్ళతో పాటు కొంతమంది కొంచెం ఒక పెన్ను పోటుతో అందరూ రెగ్యులరేషన్, అదే రెగ్యులర్ అదే లాస్ట్, ఒకటే పెన్ను పోటు ఫైల్ పట్టుకొని సెక్రటరీ పోయాను, సీఎం గారిని కన్వీన్ చేశారు, ఒకటే పెన్ను పోటు చేశారు. ఇప్పుడు ఆ సార్ రెగ్యులర్ చేసిన వాళ్ళకి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉద్యోగులుగా ఉన్నారు. వాళ్ళ పెన్షన్స్ వస్తున్నాయి. వ్యాయామోపాధ్యాయులు ఉన్న సిస్టమ్, సర్వీస్ సిస్టమ్, స్పోర్ట్స్ అథారిటీలో 1 గంటన తెచ్చిన మహానుభావుడు మనకు. అంటే మేము తిరుపతి పోయినప్పుడు తిరుపతి దేవస్థానం దర్శనం అని అవుతుందో కాదో కానీ సార్ దగ్గర యువ దగ్గరికి పోతే ఏమో ఎక్కడి నుంచి వచ్చాడు సార్, నేను పలానా క్రీడాకారుడు ఎంబడే పిలిచి జేటీఓని పిలిచి దర్శనం కావాలని సర్వదర్శనం ఆ రోజుల్లో బ్యాగ్ దర్శనం చేపించిన గొప్ప ఘనత వ్యక్తి మన దగ్గరికి ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం. వెంకన్న స్వామి మన దగ్గరికి వచ్చినట్టు మన్యకొండ వెంకన్న స్వామికి మా వెంకటేశ్వర రెడ్డి ఎప్పుడు ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తాడు. ఆ విధంగా వెంకన్న స్వామి ఆయన కోరిక ఆలకించి తెలంగాణ క్రికెట్ క్రీడాకారుల బాగు కొరకు అనిపిస్తున్నారు ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి. సో ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ ఆవిర్భావం ఎందుకు అనేది ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, విదర్భ క్రికెట్ అసోసియేషన్, ముంబై క్రికెట్ అసోసియేషన్, ఈ 3 ఉన్నాయి. ఈ 3 కలిపితే ఏ రాష్ట్రం? మహారాష్ట్ర. అంటే మహారాష్ట్రకు ముంబై క్రికెట్ అసోసియేషన్ రూపంలో 50 కోట్ల నిధులు పోతున్నాయి. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ 50 కోట్లు బీసీ గ్రాంట్ ఇస్తుంది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ రూపంగా మరో 50 కోట్లు. ఈ మధ్యనే మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ బెస్ట్ జోన్ వస్తుంది. గుజరాత్, సౌరాష్ట్ర వాళ్ళకు సపరేట్ అసోసియేషన్. స్టేట్ రాజకీయ పరంగా ఒక స్టేట్ అయినా క్రికెట్ పరంగా క్రికెట్ గ్లోబలైజేషన్ జగన్మోహన్ దాల్మీ అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఐసీసీ ప్రెసిడెంట్ క్రికెట్ ఎక్స్పాండ్ కావాలని చెప్పి వరల్డ్ కప్లో 8 టీములు పాల్గొంటుంటే 10, 12 కెన్యా ఇట్లాంటి టీంలను కూడా ఇంట్రొడ్యూస్ చేసింది. అంటే ఇంటర్నేషనల్ లెవెల్ పోయినప్పుడు ఒక చిన్న కంట్రీ తెలంగాణ మ్యాప్లో సగం ఉండే కెన్యా కంట్రీకి కూడా వరల్డ్ కప్లో సభ్యత్వం ఇచ్చాం. మరి మేము ఇంత పోరాటం చేస్తున్నాం తెలంగాణ, ఇంత అమెరికాలో నేను కూడా తెలంగాణ పెట్టిన మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు వెళ్ళి వచ్చినాం. మేము ఒక హైదరాబాద్ అనేది 1937 నుంచి నిజాం పీరియడ్ నుంచి కూడా మా హక్కు. 1937 ఏర్పడిన హైదరాబాద్ క్రికెట్ 77 ఏళ్ళు అయినా కూడా
ఇంతవరకు ఒక రంజీ ట్రోఫీ క్రికెటర్ జిల్లాల నుంచి ఎందుకు ఆడతాడు? ఇది పెద్ద సవాలక్ష ప్రశ్న. ఒకడు ఆడేది జిల్లాల నుంచి. దట్టు మహమ్మద్ గౌస్ బాబా, ఆయన దానికన్నా ముందు ఒక ట్యాక్సీ డ్రైవర్. ఆయనలో టాలెంట్ని, మట్టిలో మాణిక్యాన్ని గుర్తించి ఆయనను తీసుకొచ్చి ఆంధ్ర బ్యాంకు అనే 3 డే క్లబ్ కేసి వాళ్ళ కాళ్ళ మొక్కి వీళ్ళ కాళ్ళ మొక్కి అప్పటి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేశ్వర తన సొంత కొడుకు కూడా అంతా చేయలే, మేము ఆ కల్లారా చూసాం. అంత వేసి మహమ్మద్ గౌస్ బాబాను ఏ లెవెల్ ఆడారంటే మీరు రంజీ ట్రోఫీ చెప్తున్నారు. మహమ్మద్ గౌస్ బాబా మట్టిలో మాణిక్యం ఒక ట్యాక్సీ డ్రైవర్ను అండర్-19 ఇండియాకి ఆడిపించి మన్సూర్ అలీ ఖాన్ పటోడి మ్యాచ్ ఆడుతుంటే ముద్దు పెట్టిన రోజు చూసాం. అలాంటి మట్టిలో మాణిక్యాన్ని తీసుకొచ్చిన గొప్ప తెలంగాణ జిల్లాల సెక్రటరీ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గారు ఇది గొప్ప కార్యక్రమం ముందుకు తీసుకొచ్చారు. పెద్దలు కేవీ రమణాచారి సార్ మీరు ఎన్నో పాలసీలు చేశారు, ఎన్నో చేశారు. దీని మీద మీ ఆశీర్వాదం అన్ని పార్టీలు రాజకీయ కోణంగా చూడదు. ఒక తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న క్రికెట్ జరుగుతున్న గ్రామీణ క్రీడాకారునికి రూరల్ క్రికెట్ అండ్ గ్లోబల్ క్రికెట్ వచ్చినాడే మనం నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు మన రాష్ట్రం ఏర్పరచుకున్నందుకు సాకారమైనట్టు భావించాలి. కాబట్టి పెద్దలు బీసీసీఐలో కూడా పెద్దలతో మాట్లాడి సార్ మీకున్న అనుభవం మేరకు బీసీసీఐతో దీనికి బీసీసీఐలో సభ్యత్వం కొరకు ఒక ప్లాట్ఫామ్ టీసీ అని వాళ్ళు 14 సంవత్సరాలు చేశారు, విఫలమయ్యారు. సో అది చూసి మా ఇంకా నలిచిపోయి ఇక లాభం లేదు, మనం ముందుకు రావాలని ముందుకు వచ్చిండు. తెలంగాణ డిస్ట్రిక్ట్ యునైటెడ్గా క్రికెట్ స్టేట్ హోదాకు బీసీసీఐ సభ్యత్వం ఇవ్వడంలో మీరు సహకరించి మీకున్న పరిపాలనమైన అనుభవంతో బీసీసీఐ పెద్దలతో మాట్లాడి తెలంగాణ క్రికెట్ క్రీడాకారుల ప్రయోజనం కొరకు ఎవరి స్వార్థం లేదు, ఇలా పార్టీలు లేదు. కేవలం తెలంగాణ క్రికెట్లో ఒక మోనోపాలిజంలో నలిగిపోయిన నేను రఘు అందరం మేము కూడా మొయినుద్దీన్ అన్నాడు. నేను అండర్-19 గులాం అహ్మద్ సెలెక్ట్ అయ్యి జైపూర్ పోతున్నా. జైపూర్ పోయే క్రమంలో శివలాల్ యాదవ్ వచ్చిండారు. వచ్చి లాస్ట్కి వచ్చి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని, మై నేమ్ రాజశేఖర్ రెడ్డి సార్. అరే నువ్వు ఎట్లా సెలెక్ట్ అవుతావు? అరే నేను సెలెక్ట్ అవుతావు. సెలెక్ట్ చేసి నేను పోతుంటే మహేంద్ర హిల్స్ నుంచి ఆ రోజుల్లో ఇంకా స్టేడియం కట్టాలి ఉడికొచ్చి వీడు జిల్లాకి వెళ్ళి వచ్చిండు. వీడు ఎట్లా పోతాడు స్టేట్ టీం అంటే జిల్లా అంటే మా హక్కు కదా, జిల్లాకి వెళ్ళి ఎంపీ రిప్రజెంట్ చేస్తే కేంద్ర మంత్రి అవుతాడా? ఆ విధంగా మేము కాదా ప్రతిభ ఉన్నప్పుడు ఎక్కడికైనా పోతాం. స్వాతంత్ర ఫలాలంటే ఇన్ని రోజులు స్వాతంత్ర ఫలాలంటే గ్రామీణ క్రీడాకారుడు అంతర్జాతీయ ప్లాట్ఫామ్ ఎక్కినప్పుడే మన వ్యవస్థలో మనం అభివృద్ధి జరిగినప్పుడు గ్రామీణ క్రీడాకారుడు అంతర్జాతీయ ఎందుకు ఏర్పాటువాదం అంటే ఇంకా ఏర్పాటువాదానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మహారాష్ట్ర చెప్పాను, గుజరాత్ చెప్పాను, ఇప్పుడు బీహార్కి పోదాం. బీహార్కి లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకుంటే సస్పెండ్ చేశారు. దాంతో కొట్లాడి బీహార్ నుంచి సపరేట్ ఏర్పడ్డ జార్ఖండ్ రాష్ట్రం. బీహార్ నుంచి ఏర్పడ్డ సంవత్సరంకే మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ టీంకి వచ్చేసాడు. బీహార్ రాష్ట్రం నుంచి జార్ఖండ్ ఏర్పడితే ఇమ్మీడియట్గా వచ్చిన జార్ఖండ్ డైనమిట్. మరి మహేంద్ర సింగ్ ధోని గురించి ఎక్కువ మీకు చెప్పక్కర్లేదు. రాగానే మహేంద్ర సింగ్ ఏం కల్పించిండు? 2009 వరల్డ్ కప్ ఇచ్చిండు. ఏర్పాడం రాష్ట్రం నుంచి బీహార్ కింద జార్ఖండ్ నలిగిపోయింది. జార్ఖండ్ నుంచి సపరేట్ రాష్ట్రం అయింది, ఛత్తీస్గఢ్ అయింది. అక్కడ అజిత్ జోగి ప్రాతినిధ్యం వహించి వారు ఐఏఎస్ ఆఫీసరే సీఎంగా చేశారు. వాళ్ళ వైఫ్ కూడా ఉమెన్ క్రికెట్ చేశారు. మేము ఉమెన్ క్రికెట్లో 20 ఏళ్ళు సార్తో కూడా ప్రయాణం చేశాం. మరి ఇప్పుడు వేర్పాటువాదంలో అక్కడ వచ్చిందని ఎందుకు తెలంగాణ విషయంకి వచ్చే వరకు, తెలంగాణ జిల్లాలకు వచ్చే వరకు మేము భారత రాజ్యాంగంలో మేము మాకు హక్కు లేదా? క్రికెట్ గ్లోబలైజేషన్లో 100 కంట్రీలకి 96 కంట్రీలకు పోతున్నారు. హైదరాబాద్ కింద ఉన్న తెలంగాణ జిల్లాలు 32 జిల్లాలు అయ్యాయి. గత ముఖ్యమంత్రి 32 జిల్లాలు అయినప్పుడు క్రికెట్ ఎక్స్పాండ్ అయింది, పాపులేషన్ పెరిగింది, డిమాండ్ గేమ్. దీనికి సపరేట్ స్టేట్ అసోసియేషన్ ఎంతో ఆవశ్యకత ఉంది. దీన్ని పెద్దల దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే మహారాష్ట్రకు 150 కోట్లు ఒక రాష్ట్రానికి పోతున్నప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రానికి 100 కోట్లు పోతే నష్టమైంది. 50 కోట్ల యాన్యువల్ గ్రాంట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పోతుంది. బీసీఐ నుంచి తెలంగాణ డిస్టిక్లకు 50 కోట్లు యాన్యువల్ గ్రాంట్ రావాలంటే మనం టీడీసీఏ విల్ ఎంటర్టైన్ ఇంటూ బీసీసీఎల్ అప్లికేషన్ వచ్చినాడే మనకు పూర్తి స్థాయి అభివృద్ధి జరుగుతుంది. ఎల్బీ స్టేడియం ప్రధాన కేంద్రంగా పెట్టుకొని జిల్లాలు పెట్టుకొని లాస్ట్ ఎక్కువ సమయం తీసుకొని పెద్దల అనుమతి ఒక్క నిమిషం టైంలో ఇంకొకటి చెప్తాను. మనతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉంది. ఆంధ్ర క్రికెట్ విజయనగరం రాజులు వాళ్ళు అక్కడ చేశారు, నిజాం నవాబ్ ఇక్కడ చేశారు. సో అక్కడ ఇప్పుడు క్రికెట్ ఎక్స్పాండ్ ఎట్లా అయిపోయిందంటే సర్ప్లస్ బడ్జెట్తో నడుస్తుంది. విజయనగరంలో క్యాంప్ ఉంది, అనంతపురం వెనుకబడిన ప్రాంతం, క్షామపీడిత ప్రాంతం. అనంతపూర్లో జరిగే మ్యాచ్లు హైదరాబాద్లో జరగట్లేదు. హైదరాబాద్ మ్యాచ్ తెలంగాణకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఏదైనా మ్యాచ్ జరగాలంటే ఓన్లీ ఒకటే స్టేడియం ఉంది, ఓన్లీ 35,000 కెపాసిటీ తోటి ఉప్పల్ స్టేడియం. అనంతపూర్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కింద 5 స్టేడియాలు వచ్చాయి. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప డిస్ట్రిక్ట్లో స్టేడియం వచ్చింది. రేపు వాళ్ళు ఐపీఎల్ చేసే స్థాయికి ఎదగబోతున్నారు. మనకు హైదరాబాద్కి వెళ్ళినట్టు ఓన్లీ ఉప్పలే చూపిస్తున్నాం. ఇంత పెద్ద రాష్ట్రం, ఇంత డెవలప్మెంట్ వచ్చింది, ఇన్ని జిల్లాలని 32 జిల్లాలు వచ్చినాయి. మనకు యూపీకి పోటీ పడుతున్నాం. మనకెందుకు వై డోంట్ ఇన్ తెలంగాణ? మనం ఎందుకు డెవలప్ అవుతలేము? జిల్లాలో ఒక సర్టిఫికేట్ ఎందుకు లేదు? ఆలోచించాలి. అందుకొరకే రేవంత్ రెడ్డి గారికి కూడా లెటర్ రెడీ చేసినాము. ఇది మన ముఖ్యమంత్రి గారిని ఏవిఎన్ రెడ్డి గారికి కూడా చూపించినాము.
రేవంత్ రెడ్డి గారు కూడా లెటర్ ఇవ్వబోతున్నాము. మనం ముచ్చర్ల స్టేడియం అయితే గవర్నమెంట్ కడతా ఉంటుందో అది తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసలు ఇవ్వాలని చెప్పని అది కూడా రిప్రజెంటేషన్ ఇద్దాం మనం అందరం. సారు మేము సార్ దగ్గర స్మాల్ కిడ్ సార్ రెడీ అన్నప్పుడు మాకు ఈరోజు మీరు వచ్చినాక మాకు ఒక నూతన ఉత్సవం, మాకు ఒక విటాల్ దొరికింది సార్. మీరు కొంచెం నివేదిక తయారు చేసి తెలంగాణ ప్రాంతంలో అన్ని రంగాల్లో మీరు నిశ్చితంగా పరిశీలించారు. మీకు ఎక్కువ చెప్పలే, మీరు శాప్ ఎండీగా మీరు ఉమ్మడి రాష్ట్రానికి ఎండీ చేసి అద్భుతంగా పరిపాలించారు. అద్భుతంగా ఫుట్బాల్ మ్యాచ్లు చేసి మీ ఆధ్వర్యంలో ఫుట్బాల్ మీరు ఒక నివేదిక ముఖ్యమంత్రి ద్వారా తెలంగాణ క్రికెట్ ద్వారా మీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి తెలంగాణ క్రికెట్ ఆవశ్యకత ఎందుకు, దాని స్వరూపత ఏంది, ఇతర రాష్ట్రాలు ఎందుకని మేము చెప్తే కన్నా మీరు సలహాదారుగా మీరు చెప్తే అది ఎంతో లోపలికి గుండె లోతులోకి ముఖ్యమంత్రి గారు తెచ్చుకొని పోయి ఇలాంటి రేపటి రాబోయే ఆశాకిరణాలు ఎంతోమంది తెలంగాణ భూమిని రావడానికి వేదిక ఏర్పాటైతే సార్. దయవుంచి రాజకీయాల అతీతంగా తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కి బీసీల సభ్యత్వంతో పాటు రంజీ ట్రోఫీతో పాటు క్రీడా ప్రాంగణాల మౌలిక సదుపాయాల అభ్యుత డెవలప్మెంట్ కొరకు మాకున్న టెక్నికల్ నాలెడ్జ్ మేము సిద్ధంగా మీకు తెలంగాణ క్రికెట్ ప్రయోజనం కొరకు పనిచేస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఒకసారి జై తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. రెస్పాన్స్ రావాలి ఉదయం నుంచి జై తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. 1 సెకండ్ గట్టిగా రావాలి ఉదయం నుంచి జై తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్దలు సినిమా యాక్టర్ గారు కంటెంట్ ఉన్నట్టుగా కనపడింది. అయితే నాకు మటుకు అలిపురం వెంకటేశ్వర రెడ్డి గారితో ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసినా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్, తెలుగు ఆర్టిస్ట్ టెలివిజన్ అసోసియేషన్, ఫేమస్ ప్రీమియర్ లీగ్, ఇట్లా మాకు ఒక 3, హైదరాబాద్ తల్వార్స్ 4 ఉన్నాయి అసోసియేషన్స్. దాంట్లో ఉన్న యాక్టర్స్ అందరినీ టీమ్స్గా తీసుకొచ్చి ఆడిపించడం అనేది ఆనవాయితీగా ఉండేది నాకు. అలా ఎందుకు పెట్టుకున్నామంటే సార్ ప్రతిభ ఏ ఒక్కడి సొత్తు కాదు, స్వంతము కాదు. నిజంగా మీరు విసిరే బాల్ స్ట్రెయిట్గా వికెట్లకు తగిలి వికెట్ 2 ముక్కలు అయితే మీరు రంజీలోకి ఎలా రారు, మీరు ఇండియా టీంలోకి ఎలా రారు, మిమ్మల్ని ఎవడాపుతాడు? మనం మన ప్రతిభని గుర్తించే స్థాయికి మనం ఎదిగితే, మన ప్రతిభని ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే చాలామంది మనం ఏం చేస్తామంటే ఇంకా ఉద్యమ స్థాయిలోనే ఆగిపోయి ఉన్నాం. మనం ఏం మాడతామంటే మన కాళోజీ గారు చెప్పినట్టు పెడితే తింటాం, పెట్టకపోతే అడక తింటాం, లేకపోతే గుజ్జుగా తింటాం అన్న అక్కడే ఉంటాం. కానీ మీకు రమణాచారి గారు లాంటి వ్యక్తి మీ ముందుంటే మీకు పాలసీ డిజైన్ చేసి ఎక్కడ ఎవరితో ఎలా ఇప్పించుకోవాలో ఎలా ఒప్పించుకోవాలో తెలిసిన మనుషులు ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. ప్రతి చోట సంఘర్షణ మనలో ఉండాలి, ఘర్షణ కూడా మన దగ్గర వరకే ఉండాలి. కానీ అది బయటికి మొత్తం చెప్పేస్తే అది కరెక్ట్ కాదు. మీ బాధ అంతా నాకు అర్థమైంది. మేము లోపల మామూలు బాధ లేదు. ఎందుకంటే నేను ఎంతసేపు ఇద్దరిదే విన్నా. నాకు తెలిసి మీరు చాలాసేపటి నుంచి చాలామంది వినుంటారు కూడా. బట్ స్టిల్ మేము యాక్టర్స్ అందరూ మేము కోరుకునేది ఏంటంటే మన దగ్గర మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, దానివల్ల మన దగ్గర ఉన్న పిల్లలకి మంచి అవకాశం రావాలి. నేనైతే చాలా స్వార్థంగా ఆలోచిస్తాను. నా దగ్గర రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన వాళ్ళు ఒక టాలెంట్ ఉంటే ఎస్ ఆడ వెనకాలే ఉండి ఎట్లన్నా చేసి అతన్ని మన ఇండియాకి ఆడించాలి, ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్గా తీసుకెళ్ళాలి. అతను ఎవరన్నా అయ్యుండొచ్చు, వాడు మనవాడు ఆడితే నేను ఎప్పుడైనా నేనేం చూస్తాను, మన మ్యాచ్ ఆడేటప్పుడు మన హైదరాబాద్ నుంచి ఎవరైనా ఉన్నారో టీంలో అని చూస్తా. ఫస్ట్ ఆ పేర్లు ఉంటే అమ్మయ్య సిరాజ్ ఉన్నాడు, అమ్మయ్య అజరుద్దీన్ ఉన్నాడు, ఇంకో పేర్లు నాకు అనవసరం. వాళ్ళు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళని ఎవరు తెచ్చారు, ఎవరు ఇచ్చారు, బట్ హీఈస్ ఆర్ ప్లేయర్. అట్లాంటి స్వార్థంతో ఉండే నేను భవిష్యత్తులో మన వాళ్ళు చేసే ఏ కార్యక్రమానికైనా, ఇప్పుడు యూజువల్గా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ లెడ్ బై శ్రీకాంత్ అన్న, తరుణ్ వీళ్ళు లీడ్ చేస్తారు. వాళ్ళందరితో మాట్లాడి మేము ఇది చేసాం. అలాగే హైదరాబాద్ తల్వార్లో రవి హూ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. దాదాపు ఒక 5 సినిమాలు ఇప్పుడు రిలీజ్ ఉన్నాయి. రవి ఈజ్ అ కీ ప్లేయర్ దేర్. రవి, శ్రీధర్ ఇంకొద్దిసేపట్లో వస్తారు. శ్రీధర్ ఈజ్ మోడల్. మేమంటే ఏదో బిజీగా ఉన్నట్టు బిల్డప్ కాదు, మాకు పని దొరికినప్పుడు పని చేసుకోవాలి కాబట్టి ఏదో షూటింగ్లోంచి మధ్యలో రావటం తప్ప, లేకపోతే ఖాళీగా ఉంటే రోజంతా ఉండేవాళ్ళం ఇక్కడే. సో దయచేసి మన్నించండి, మేము మీతో పాటు ఉన్నాం, మీ అడుగులు అడిగేస్తాం. చాలామంది చాలా చేసి ఉండొచ్చు, కానీ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ట్రావెల్లో చాలా దూరం వచ్చి ఆఖరిలో తప్పులు చేస్తారు. ఆ తప్పు వల్ల మీరు పడ్డ కష్టం అంతా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది.
అందుకని దయచేసి మీలో మాట్లాడే వాళ్ళు కానీ చెప్పేవాళ్ళు కానీ అందరూ ఎవరో ఒకరిని మీరు ఆనంద్ కానీ సార్ని కానీ ఈ సార్ని కానీ మీరు కాంక్రీట్గా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో డిసైడ్ అయ్యి ఇగో ఇలా మనం ముందుకు వెళ్తాం, దాని వెనకాల దెన్ ది సెకండ్ లేయర్ అది మీకు చెప్తే మీరు అందరూ ఫాలో అయ్యేట్టుంటే సాధ్యం అవుతుంది. అంతేగాని అందరం లీడర్లు అయిపోదాం అనుకుంటే మాత్రం ఏది ఎక్కడ పనికిరాదు. దట్స్ గోయింగ్ టు బి అన్ అటర్ ఫ్లాప్ థింగ్. సో ఈసారి ఈ కష్టం మాత్రం వృధా కావద్దని తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అనే ఒక కళని నిజం చేసే దిశగా మీరు ముందుకు వెళ్ళాలని దాంట్లో మేము భాగం అవుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. లోహిత్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లోహిత్ భాయ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్ ఆస్పిషియస్ అకేషన్. తమ్ముడు టైం లేదు, ఇందులో చెప్పు అంచెలంచెలుగా దీన్ని ప్లాన్ చేసుకుంటూ తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తీసుకెళ్లాలని చెప్పని, గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లాలని చెప్పని మేము ముందుకెళ్తా ఉన్నాము. టీమ్స్ను మరి బీసీసీని అప్రోచ్ అయ్యి పెద్దలను ఈవెన్ రెడ్డి గారు మరి కేవీ రమణాచారి గారితో పాటు మేము అందరి సహాయం సహకారాలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అప్లికేషన్ రావాలి, గుర్తింపు రావాలి, మన పిల్లలు రంజీ ట్రోఫీ ఆడాలి, ఇండియాకి ఆడాలి, ఇతర దేశాల్లో ఆడాలని చెప్పాలని ఆకాంక్షతో మాకు రాని ఆపర్చునిటీని పిల్లలకు కలిగించాలనే ఒక ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తమ్ముడు రోహిత్ వెళ్తాము. మరి ఈ యొక్క మా ప్రయాణంలో ఈవెన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం సార్ ఇది. తెలంగాణ జిల్లాలో పిల్లలను మనం అభివృద్ధి చేసి వారికి మంచి అవకాశం ఇవ్వాలని చెప్పని ఈ మా యొక్క ప్రయాణంలో మీరు మాకు సహకరిస్తారని చెప్పని పెద్ద ఈవెన్ రెడ్డి గారిని సభాముఖంగా అందరి తరఫున చప్పట్లు కొట్టండి సార్కు. మరి వారి యొక్క అమూల్యమైన సందేహం ఇవ్వాలని చెప్పి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు రమణాచారి గారు. రమణాచారి గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే. వారితో నాకున్నటువంటి సాన్నిధ్యం ఇప్పటి నుంచి కాదు 34 సంవత్సరాల కింద ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కావచ్చు, ఎన్నో రంగాలలో లేని సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి రమణాచారి గారు. ఏ బాధ్యత ఇచ్చినప్పుడు కూడా ఎంత మెటిక్యులస్గా ఈ యూజ్ టు రెండర్ ది సర్వీసెస్. హి హస్ బికమ్ దిస్ రోల్ మోడల్ టు ది మెనీ పీపుల్ ఇన్ ది మన ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, చాలామందికి వాళ్ళ రోల్ మోడల్గా ఉన్నటువంటి రమణాచారి గారు. ఈరోజు సభకు కథానాయకుడు అలీపురం వెంకటేశ్వర రెడ్డి గారు, రాఘవరెడ్డి గారు. కార్యక్రమం సభ్యులు మాట్లాడినప్పుడు, వేదిక మీద ఉన్న పెద్దలు మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుందంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆవేశం, ఆవేదన రెడ్డి గురించి చెప్తే ఇప్పట్లో తిరిగేది కాదు. క్రికెట్ గురించి అంటే నేను కూడా మీ మాదిరిగానే రూరల్ ఏరియాకి వెళ్ళిన వాడిని. నల్గొండ జిల్లా చిన్న గ్రామం వ్యవసాయ కుటుంబానికి వచ్చిన వాళ్ళం. ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ వరకు నల్గొండ. నిజంగా చెప్పాలంటే సిన్స్ రమణాచారి కంటే అంత మీరందరూ కూడా వెరీ మచ్ సీనియర్ టు ఆల్ పీపుల్, పెద్దలు కాకుండా. క్రికెట్ అంటే తెలవపోయేది అప్పుడు, ఏమైనా కబడ్డీ, హాకీ, ఫుట్బాల్. మేము డిగ్రీ నుంచి యూనివర్సిటీకి వచ్చిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత క్రికెట్ అంటే దాని సంగతి అర్థమైంది. క్రికెట్ అంటే ఏంది, రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకోవడం. అప్పుడు క్రికెట్ ఎంత లగ్జూరియస్ గేమ్ అన్నామంటే 5 days ఉండేది, 5 daysలో మధ్యన ఒక రోజు లీజర్. ఇంకా అటువంటి ఆటను నుంచి టెలివిజన్ చెవి దగ్గర పెట్టుకొని రన్నింగ్ కామెంటరీ వినేవాళ్ళం మేము. అప్పుడు టీవీలు లేవు, రేడియో. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చూస్తే ఎక్కడ పోయినప్పుడు కూడా క్రికెట్ అంటే క్రేజ్, ఎంత క్రేజ్ వచ్చింది, ఎంత పాపులర్ అయిందంటే చిన్న పెద్ద ఆడవాళ్ళు మగవాళ్ళు అనకుండా లాస్ట్ బాల్ త్రో చేసేంత వరకు కూడా టీవీల ముందు అతుకొని పోయేంత పాపులారిటీ వచ్చింది ఈ క్రికెట్కి. అయితే క్రికెట్ క్లబ్లు అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్ర కోర్టు ఉంది, తర్వాత హైదరాబాద్ కోర్టు ఉంది. కానీ
యాస్పిరెంట్స్ మాత్రం చాలామంది ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళ అవసరాలు తీర్చాలనుకున్నప్పుడు కావాల్సినటువంటి వేదిక ప్లాట్ఫారం కావాలి. అది లేదనే కాదు ఈరోజు అలీపురం వెంకటేశ్వర గారు ఇంత సభ పెట్టేసి ఈ విధంగా ఆవేశం వ్యక్తపరుస్తుందంటే నిజంగానే. ఎందుకంటే క్రికెట్ అనేటటువంటిది రిచ్ పీపుల్కే బాగా ఆర్థికంగా ఉన్న వాళ్ళకే చదువుకున్న వాళ్ళకే పరిమితమైనటువంటి ఒకప్పుడు ఉండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరులో కూడా రోడ్ల మీద ఆడుతున్నారు, గ్రౌండ్స్ లేక, టెర్రస్ల మీద ఆడుతున్నారు అవకాశాలు లేక. అటువంటి వాళ్లకు మనకు అవకాశం కల్పించేటందుకు ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది వేదిక సరిపోదు అనేటటువంటిది మీకు నాకు అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని అధిగమించేటందుకు ఈరోజు అలీపురం వెంకటేశ్వర గారు వచ్చేసి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక సంకల్పంతో బయటకు వచ్చారు. ఏంటంటే వెనుకబడినటువంటి తెలంగాణ ఒకప్పుడు ఉండే, తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత తెలుగు రాష్ట్రం అయిపోయింది, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఈ క్రికెట్ విషయంలో కూడా ఎంతోమంది ప్రతిభావంతులు ప్రతి పల్లెటూరుకి వస్తున్నారు. వాళ్ళు కూడా మనం అవకాశం కల్పించాలి. అవకాశం కల్పించాలంటే ఒక వేదిక కావాలి. ఆ వేదిక అనేది ఉన్నటువంటి వేదిక సరిపోదు. దెన్ వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? ఇదే ఇది తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్. దాన్ని లాంచ్ చేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పరిచింది, లోగోను ఆవిష్కరించడం. ఈ అసోసియేషన్కు గుర్తింపు తీసుకురావాలి బీసీసీఐలో. ఇక్కడ సమయభావం ఎక్కువ మాట్లాడతలేను. నేను ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బీజేపీ ఫ్లోర్ లీడర్గా, భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినాను కాబట్టి మీ సంకల్పాన్ని డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ప్రతిపాదన తీసుకుపోయి మాట్లాడి ఇక్కడ ఒక ఫ్లోర్ లీడర్గా ప్రస్తుత ప్రభుత్వం అధినేత ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా పోయి ఈ ప్రతిపాదనను వారి ముందు తీసుకుపోయి మీరు తీసుకున్నటువంటి సంకల్పం అమలే విధంగా తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కు గుర్తింపు వచ్చే విధంగా నేను ఎన్నిసార్లు కానీ ఎక్కడ ఢిల్లీకి పోవాలని పోతాను, ఎవరు రమ్మంటే వస్తానండి. వచ్చేసి ఏంటంటే గుర్తింపు వచ్చే విధంగా నేను నా బాధ్యత నిర్వర్తిస్తానని సభాముఖంగా తెలుసుకుంది చెబుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క అమూల్యమైన సమావేశం చేసి మాకు సందేశం ఇచ్చినందుకు వివేక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచి కాజ్ సార్ ఇది. జిల్లాలో క్రికెటర్స్ను డెవలప్ చేయడానికి, వారికి గుర్తింపు తీసుకురావడానికి మనం కష్టపడాల్సిన అవసరం ఉంది సార్. ఈ ప్రయాణంలో మీ వెంట మేము ఉంటాం సార్. దయచేసి మీకు అన్నిలా భావించకుండా కిషన్ రెడ్డి గారు కూడా ఓకే చెప్పారు సార్, ఢిల్లీకి రామని చెప్పారు, ఢిల్లీకి వెళ్ళాము. అండర్ ఠాకూర్ గారు రాలేమని చెప్పారు, అండర్ ఠాకూర్ కలిశాము. ఇంకా రాలేదా మీకు అని చెప్పి అడిగారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. మరి ఇంకా పెట్టి సో ముందు ఇంకా మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం, మ్యాచెస్ పెడదాం, టోర్నమెంట్స్ పెడదాము, టీమ్స్ రిజిస్ట్రేషన్ చేయించుకుందాము. మరి ఈ సందర్భంగా వివేక్ రెడ్డి గారికి మరి సన్మానం చేయాలని చెప్పని రాఘవరెడ్డి గారు మరి భాస్కర్ గారు అదేవిధంగా కొత్త లోగో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మన అల్లిపల్లి వెంకటేశ్వర రెడ్డి సార్ గారు అండ్ మిగతా టీం అందరూ కలిసి దీన్ని కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల మిగతా గ్రామీణ ప్రాంతాల్లో హైదరాబాద్ టౌన్ డిస్టిక్లో ఉండవచ్చు, కానీ రూరల్ డిస్ట్రిక్ట్ నుంచి, విలేజెస్ నుంచి, మండల్ హెడ్ క్వార్టర్ నుంచి, ఎక్కడి నుంచి పిల్లలు కదా చాలామంది టాలెంటెడ్ పిల్లలు ఉంటారు. వాళ్ళకి అవకాశం రాక వాళ్ళు అక్కడక్కడే క్లోజ్ అయిపోతున్నారు. కాబట్టి ఇటువంటి అవకాశాలు ఇచ్చే డిస్ట్రిక్ట్లో కనుక ఎంకరేజ్ చేయగలిగితే, మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు. ఊళ్ళలో ఉన్న వాళ్ళకి అవకాశం రాక చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. అటువంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి గ్రామీణ లెవెల్లో, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ పెడుతూ వాళ్ళకి ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు పైకి తీసుకెళ్తూ ముందుకు తీసుకెళ్ళి మంచి టోర్నమెంట్ని రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలు కూడా ఎంకరేజ్ చేసి ఈ అవకాశం అందరికీ వస్తుందనే
విషయాల్లో ఈ సారథితో చాలా గ్రామీణ ప్రాంత విద్యార్థులు చాలా విషయంలో తీరవచ్చు. సో ఇటువంటి అవకాశం క్రియేట్ చేసి అసోసియేషన్ ఫామ్ చేస్తున్నందుకు నా యొక్క ధన్యవాదాలు. అన్నట్టుంది. అక్క నందపాండే అక్క జస్ట్ విషెస్ ఓన్లీ 1 సెకండ్. Honorable Ramnachari Garu and respected Venkatesh Reddy sir, dignitaries on the dais and my dear friends. Well, I organize cricket for the doctors under the banner Doctors Cricket League, and that's how I had met Venkatesh Reddy sir, and through him I met Ramnachari Garu, who's an excellent person and very down to earth. We had done a lot in the pandemic and not taking much of your time. We do basically cricket for the doctors at the state level and national level, and we've been doing from past 12 years. So anything from our side regarding for the Telangana District Cricket Association, we are there, and I'm very happy because it is only Venkatesh Reddy sir could get the thought, a unique thought, an exclusive thought of starting this. So I wish him all the best, and it should be a teamwork, and we're all with you, sir. Thank you. ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది అనే దాని గురించి ఎంతసేపు మాట్లాడారు. అందరూ వాళ్ళ ఆవేశాన్ని వెలిపుచ్చుకున్నారు. సార్, నేను తెలంగాణ జాగృతి స్పోర్ట్స్ కన్వీనర్ కవితక్క ఆధ్వర్యంలో ఇప్పటివరకు తెలంగాణలో చాలా టోర్నమెంట్ చేసినాం సార్. కానీ గత 1933లో స్టార్ట్ అయిన మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటి వరకు కూడా తెలంగాణ జిల్లాలకు సంబంధించిన క్రికెటర్లను ముందుకు తీసుకుపోలేదు అనేది వాస్తవం. దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు మా పెద్దలందరూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీనికి అందరం కలిసి తెలంగాణ జిల్లాలలో అందరు క్రీడాకారులందరినీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, దీన్ని ఇంకా చాలా ముందుకు తీసుకెళ్దామని చెప్పి చాలా కష్టపడదాం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 12:15, 12:30 సార్ అని చెప్పి సార్ రిక్వెస్ట్ చేసి వచ్చి గంటన్నర 2 గంటలు కూర్చొని మన అందరి కొరకు ఇచ్చేసిన పెద్దలు శ్రీ కేవీ రామాచార్య సార్ గారికి మీ అందరి తరఫున పాదాలను తెలియజేసుకుంటాం సార్. గౌరవనీయులు, ఇప్పటి వరకు మన మధ్య ఉండి తానొక శాసనమండలి సభ్యులుగా కేంద్ర ప్రభుత్వంతో ఉండేటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని, తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్కి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పని మనకందరికీ కూడా మంచి మాట చెప్పినటువంటి గౌరవనీయులు శ్రీ ఏవిఎన్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు, అలాగే శ్రీ రాఘవరెడ్డి గారికి, రఘువర్ధన్ రెడ్డి గారికి, బాలాజీ గారికి, అలాగే దీప్లా గారికి, ఇంతకుముందు వచ్చిన లోహిత్ గారికి, అలాగే సిస్టర్ నందా పాండే గారికి, అలాగే నితిన్ గారికి, ముఖ్యంగా తర్వాత మా రాజశేఖర్ రెడ్డి గారికి, మీకు అందరికీ పిల్లవాళ్ళు కూడా చిన్నవాళ్ళైనా కానీ సభాముఖంగా నమస్కారం. మీ అందరి మాటలు వింటాం. అంతకుముందు 10 ఏళ్ల క్రితం మహబూబ్నగర్ జిల్లాలో వివిధ స్థాయిలో పనిచేసినప్పుడు ఇవాళ స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణలో చైర్మన్గా ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు ఒక విద్యార్థిగా రంజీ ట్రాఫీలో పాల్గొన్నటువంటి క్రికెటర్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత 50 ఏళ్ళుగా నేను ఆయనని అభినందిస్తూ వస్తూ ఉన్నాను. ఒక మంచి పని ఏంటంటే తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడడం అనేటువంటిది అవసరము, అత్యవసరము. దాన్ని ముందుకు తీసుకుపోవడానికి వెంకటేశ్వర రెడ్డి తర్వాత ఇతర పెద్దలందరూ కూడా తోడ్పడతారని చెప్పి ఆశిస్తూ, ఒకే మాట, ఒక అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన వాడిగా దీనికి కావాల్సినటువంటి అప్రూవల్ వచ్చేంత వరకు కూడా నేను మీతో పాటు ఉంటానని చెప్పి చాలా ముఖ్యం. సరే, మనకి ఏం జరిగింది, ఏం జరగలేదు, ఏమవుతున్నది, తెలంగాణలో ఏ రకమైనటువంటి లోపాలు ఉన్నాయన్న సంగతి మీరంతా ఇంకా పిల్లలు. బట్ 1969లో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు కూడా అప్పుడు మన తెలంగాణలో అభివృద్ధి లేదని, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన తర్వాత 10 ఏళ్ల పాటు అడ్వైజర్గా ఉన్న తర్వాత ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ సభలో కూడా
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉన్నటువంటి రెడ్డి గారు కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేదని చెప్పి మాత్రం నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఎందుకంటే ఇది మనందరిది. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా అయితేనేమి, తెలంగాణలో ఒక ములుగు జిల్లా అయితేనేమి, ఇవన్నీ కూడా తప్పకుండా అన్నీ కూడా అభివృద్ధిలో ఉండాలని చెప్పంటే, అక్కడ పిల్లల్లో భవిష్యత్తు బాగుండాలని చెప్పంటే చక్కటి ప్రణాళికతో ఇది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక క్రికెటర్గా ఉండి, రంజీ ట్రోఫీలో పాల్గొన్నవాడిగా ఉండి, ఒక నాయకత్వాన్ని వహించినటువంటి వాడై ఉండి, స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణలో చైర్మన్గా పనిచేసినాడు కాబట్టి ఆయనకి అనుభవంతో ఇవాళ తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కావాలనేటువంటి విషయంలో ముందుకొచ్చినందుకు నేను వెంకటేశ్వర రెడ్డిని చాలా అభినందిస్తాను. ఇప్పటికైనా తప్పకుండా మనం ఒక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనడం కాదు, కానీ అసలు క్రికెట్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా మనల్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని వాస్తవము. దాని దిశలో తప్పకుండా ప్రయత్నం చేద్దాం. అప్రూవల్ కోసమని రాజకీయంగా తన యొక్క పలుపుడిని ఉపయోగించి ఏవిఎన్ రెడ్డి గారు ఎలాగైతే అన్నారో, నాకు దోచినంత వరకు గత 50 ఏళ్ల అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఎబిలిటీతోని నేను కూడా బీసీసీఐలో దీనికి కావాల్సినటువంటి చేయడమే కాకుండా కావాల్సిన నిధులు కూడా వచ్చినట్టుగా ఉన్నట్టయితే మీకు అందరికీ సరైనటువంటి వికాసం ఉంటుంది, సరైనటువంటి భవిష్యత్తు ఉంటుందని మీకు ఆశిస్తూ మరొకసారి తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడిన సందర్భంగా ఇందులో పాల్గొంటున్న వారికి, దీనికి ఒక భవిష్యత్ ప్రణాళికను ఏర్పరిచినటువంటి వారికి, ముఖ్యంగా దీన్ని ముందుకు సాగడానికి కావాల్సినటువంటి రీతిలో మేము సారథులుగా ఉంటామని చెప్పినటువంటి శశి ఏమన్నాడో విన్నాను ఇప్పుడు నేను. ఆయన మాట కూడా గొప్పగా ఉంది, రాజశేఖర రెడ్డి మాట గొప్పగా ఉంది. మా మిత్రులు కూడా చాలా బాధగా ఇట్లా అయిపోయింది అని చెప్పి అన్నాడు. బాధ కాదు మనకు కావాల్సింది, ఇప్పుడు ఏం చేద్దామనేటువంటిది కావాలా. దీనికి తోడుగా మనకు లోహిత్ కూడా వచ్చి మాట్లాడాడు. అందరం కూడా ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ యొక్క భవిష్యత్తు బంగారు బాట వేయడానికి తోడ్పడతామని చెప్పని సలహా ఇస్తూ నా యొక్క మాటగా మీకు అందరికీ కూడా తెలుపుతూ మీకు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని, ముఖ్యంగా తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అంటే ఇది హైదరాబాద్కు సంబంధించింది కాదు. ఏ ఆదిలాబాద్కో, కరీంనగర్కో, మంచిర్యాలకో, లేకపోతే నల్గొండకో, సూర్యాపేటకో, లేక మెదక్కో, సిద్దిపేటకో, అన్ని 33 జిల్లాలకు సంబంధించిన పిల్లలంతా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఒక 5 ఏళ్లలో మీరు మంచి మార్పు వచ్చేసేసి మేము ఈ ట్రోఫీ కార్యక్రమంలో పాల్గొగలిగినాం అనేటువంటి ఒక భవిష్యత్ దృక్పథం మీలో ఏర్పడేట్టుగా కావడానికి అన్ని రకాలుగా కూడా మేము వెంట ఉంటాం, తోడ్పడతామని చెప్పని మీకు తెలుపుకుంటూ ఆల్ ద బెస్ట్. పిల్లలకందరూ కూడా శుభాశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసి మనందరూ ఆశీర్వదించినందుకు పెద్ద రమణాచారి సార్కు మరొకసారి అందరి తరఫున బాధపడుతుందని తెలియజేసుకుంటూ అందరూ కూడా లంచ్ ఉంది, దయచేసి అందరూ उपस्थित सभी आदरणीय महानुभावों को मेरा हार्दिक अभिनंदन तथा हार्दिक नमस्कार। और साथ ही यहाँ इस प्रोग्राम में उपस्थित होने वाले सभी युवाओं को और सभी पार्टिसिपेंट्स, ऑडियंस, मीडिया पर्सन, आप सभी को मेरा हार्दिक अभिनंदन। आज के प्रोग्राम तेलंगाना डिस्ट्रिक्ट क्रिकेट एसोसिएशन को लॉन्च करने के लिए मैं इस एसोसिएशन के सभी मेंबर्स को मेरी हार्दिक बधाई तथा हार्दिक शुभकामनाएं मैं व्यक्त करना चाहूँगी। क्योंकि जब भी कोई प्रोग्राम लॉन्च होता है या कोई इनिशिएटिव लिया जाता है तो बहुत बार जो अर्बन यूथ है उनको मौका मिलता है, लेकिन जो रूरल यूथ है वो इस मौके से वंचित रह जाते हैं। उनको ये बहुत बार अपॉर्चुनिटी नहीं मिलती, उनको ये अपॉर्चुनिटी बहुत बार नहीं मिलती। तो जब मैंने सर का इन्विटेशन देखा, वेंकटेश्वर सर का इस प्रोग्राम के रिगार्डिंग लॉन्चिंग के लिए, तो उसमें लिखा था कि क्रिकेट एसोसिएशन को रूरल अपलिफ्टमेंट, तो ये पढ़ के मुझे बहुत ही अच्छा लगा सर। एंड मैं एक बार फिर से आप सभी लोगों को बहुत बहुत बधाइयाँ देना चाहूँगी कि आपने सभी युवाओं को, एक्चुअली दिस माइक इज नॉट वर्किंग, थैंक यू। तो आपने इन सभी युवाओं को एक मौका दिया है, एक प्लेटफॉर्म दिया है, ताकि उनकी जो टैलेंट है, उनकी जो प्रतिभा है, वो उनको एक अवसर मिल सके। तो इसके साथ ही मैं ये कहना चाहूँगी कि जैसे आप लोगों के अंदर जो प्रतिभा है, जैसे खेलने की, आपके अंदर जो टैलेंट है, आप उसको कैसे आगे ला सकते हैं। आपको जब मौका मिल रहा है, आप हमारे बीच सभी एक्सपीरियंस, नॉलेजेबल, इंटेलेक्चुअल पर्सन बैठे हैं जो आपके अपलिफ्टमेंट के लिए, आपके इस नोबल कोज के लिए आगे आए हैं। तो इसके लिए हम आभारी हैं सर। और साथ ही मैं ये बोलना चाहूँगी कि हमारे डिपार्टमेंट से जो प्रोग्राम होते हैं रूरल यूथ के लिए और अर्बन यूथ के लिए, उनके पर्सनालिटी डेवलपमेंट, उनके लीडरशिप क्वालिटीज़ और बहुत सारे प्रोग्राम्स हैं, स्पोर्ट्स प्रमोशंस के टूर्नामेंट भी होते हैं। तो मैं आपके साथ कोऑर्डिनेशन में मैं कोशिश करूँगी कि हम भी इस तरह के प्रोग्राम्स करें और आपके साथ आगे इस चीज़ को आगे बढ़ाएं। तो मैं सिर्फ बहुत ही कम टाइम के साथ अपने शब्दों को यहीं
इनाम देना चाहूँगी। और मैं सिर्फ अब मेरे सभी भाई बहन जो आगे बैठे हैं, मैं आप लोगों को एक ही कोट बोलना चाहूँगी कि पुराने ज़माने में कहा जाता था कि पढ़ोगे लिखोगे बनोगे नवाब, खेलोगे कूदोगे बनोगे खराब। लेकिन अभी के सिचुएशन को देखते, जिस तरह से हमारे खिलाड़ी जो हैं आगे बढ़ रहे हैं, इंटरनेशनल लेवल पे जा रहे हैं। अभी हाल फिलहाल में ही पैरा ओलंपिक में जो है खेल हुए हैं, जहाँ पे जो हमारे जो खिलाड़ी हैं वहाँ पे मेडल्स जीत कर लाए हैं। तो जब उनके जैसे सक्षम मेडल जीत सकते हैं तो आप लोगों को तो भगवान ने बहुत अच्छा स्वस्थ बनाया है, स्ट्रॉन्ग बनाया है। तो मैं इस कोट को आगे बोलना चाहूँगी कि खेलोगे कूदोगे पढ़ोगे लिखोगे बनोगे नवाब, खेलोगे कूदोगे तो बनोगे और भी लाजवाब। आपकी प्रतिभा को आगे लाइए, आपको मौका मिल रहा है उसको आप ग्रैब कीजिए। आपको जहाँ भी इस तरह के प्लेटफॉर्म मिलते हैं आप उसको अपनी प्रतिभा को निकालने की कोशिश कीजिए। इसी के साथ मैं इस प्रोग्राम और आप सभी महानुभावों को मैं मेरा हार्दिक आभार हार्दिक धन्यवाद व्यक्त करना चाहूँगी और मुझे इस प्रोग्राम का हिस्सा बनाने के लिए भी मैं धन्यवाद कहना चाहूँगी। थैंक यू सो मच सर। थैंक यू ऑल। मैडम सो नाइस ऑफ यू रामेश्वर सर, आपको మా శ్రేయోభిలాషులు అల్లిపురం వెంకటేశ్వర గారికి మాజీ చైర్మన్ ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు చైర్మన్గా ఉన్నారు, 3 సార్లు స్పోర్ట్స్ చైర్మన్గా ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసే విధానం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తెలంగాణ జిల్లాలకి డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ అసోసియేషన్ అరేంజ్ చేసిరు సార్. ఈ అసోసియేషన్ గ్రామాలలో చిన్న గల్లీలలో 3 స్టిక్స్ పెట్టుకొని క్రికెట్ ఆడే పిల్లలను వాళ్ళలో ఉన్న ప్రతిభని గుర్తించి వాళ్ళని BCCI దాకా తీసుకెళ్ళడానికి ఇది ఒక వారధి అవ్వాలి అని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా క్లియర్ రెడీ